అనుక్షణము యుద్ధమే. ఇదే సిలువ మార్గం. ఎందుకంటే ఈ సిలువ మార్గం మహిమ పొందటానికి. మహిమ పొందాలంటే శ్రమలు ఉండాలి. శ్రమలు ఎప్పుడు? అనుక్షణం. ఎప్పుడు? జీవితం అంతా కూడా అనుక్షణము, జీవితం అంతా శ్రమలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అది ఈ పాటలో చాలా అర్థం కలిగి ఉంటున్నాం మనం. రండి, ఇప్పుడు సహోదరుడు మార్క్. ఏడి మార్కు? మార్క్ లేడు, రెమార్కే. మేము ఆలస్యం అవ్వచ్చు, కానీ మీ కుటుంబస్తులు ఆలస్యంగా రాకూడదు. ఎవరైనా కానీ బాబు, బాయ్స్, పాప కరుణ, తర్వాత ఎస్టర్, తర్వాత గ్లోరీ, వారి కుటుంబం. కాబట్టి కుటుంబపరంగా సహోదరికి కలిగినటువంటి బాధలో, కాలు ఇరిగిపోయినటువంటి పరిస్థితిలో, ఆపరేషన్ చేసి కాలు కట్టువేసినటువంటి పరిస్థితిలో డోర్ మ్యాట్ మీద కాలేసి జారి చతికిల పడి కాలు ఇరిగిపోయింది. మీ డోర్ మ్యాట్ల మీద కాళ్ళు వేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. డోర్ మ్యాట్కి ముఖం ఆటం లేదు. కాబట్టి జారిపోయేటువంటి డోర్ మ్యాట్లో డోర్ దగ్గర వేసుకోకూడదు. చిన్నవి జారిపోయేవి అలాంటివి వేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ పరిస్థితిలో వారు ఒక 2 నెలల పైన మంచాన పడి బాధపడినటువంటి స్థితిగతి ఉంది. అయినప్పటికీ కూడా దేవుని కృపతో కాస్తంత శక్తి వచ్చినప్పుడు మందిరావరణకు వచ్చి మందిరంలోనే ఉండాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు కుటుంబం ఉంది. అయితే ఈ సందర్భంగా మార్కును కూడా మార్కులో మార్పు కావాలని కోరుతున్నాను. నేను మార్కులో మార్పు కావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆదివారం మార్కు త్వరగా రావాలి. ఆదివారం అనక పనికి వెళ్తాడు. ఆదివారం కూడా పనికి వెళ్తాడు, మందిరానికి రాడు. ఆ విషయంలో మార్పు కావాలి. మార్చుకోకపోతే కష్టం. ఒకవేళ అందరికీ చెప్పేది, మీకొక్కళ్ళకి వాళ్ళకే కాదు, అందరికీ చెప్పేది, నువ్వు బాప్తిసం పొంది దేవుని బిడ్డగా చేయబడి మందిరంలో ఉన్నట్లయితే ఆదివారం నీది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మందిరంలోనే ఉండాలి. ఎక్కడైనా ఎవడైనా పూడ్చిపెడితే దాన్ని పగలగొట్టుకుని వచ్చి మందిరంలో కూర్చోవాలి. అలాంటిది దేనినైనా విడిచిపెట్టాలి, కానీ మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అది మార్కు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. భార్య కూడా దానికి బాధ్యత వహించాలి. భార్య చేతల్లో భర్తలు ఉంటారు కాబట్టి. కాబట్టి ఆ విధముగా ఈ రోజున సహోదరికి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి పెట్టుకున్నటువంటి కృతజ్ఞత స్తుతి కూడికను మనం 3 పాయింట్లు చూసుకుంటాం. 3 పాయింట్లు ఏంటంటే, 1 గాయపరచబడినటువంటిది, గాయము. 2వది దేవుని తత్వం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఎంతగా ఉందో బిడపక్షంగా, కుటుంబ పక్షంగా మనం దాన్ని చూస్తాం. దేవుని యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి వాడు,
సమస్త భారమును భరించగలిగిన వాడు. అనేకమైన పేర్లు ఉన్నాయి. సృష్టికర్త, రక్షణకర్త, నిరీక్షణకర్త, అలాగా చాలా పేర్లు ప్రభువుకి ఉన్నాయి. దానిలో ఒకదాన్ని చూద్దాం. దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు అనేది రెండవది. మూడవది స్తుతి. ఈ పరిస్థితిలో బెడ్ రీడన్గా ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఎంతో కాచి కాపాడి భద్రపరిచి కుటుంబానికి చేసిన మేలు ఉపకారాన్ని బట్టి స్తుతి చెల్లించాలి. అందరము కలిసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే భోజనం పెట్టుకొని పలావ్ వండుకొని కుటుంబంలోనే దేవునికి స్తుతి చెల్లించితే అది సరైంది కాదు. సంఘముతో కలిసి చెల్లించాలి. అయితే సంఘస్థులు చాలామంది రాకుండా ఉన్నారని ఎందుకో తెలియదు. చాలామంది వచ్చారు కానీ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఈ దినాన్న దేవుణ్ణి, ఈ దినం అంటే లోకమంతా వారి వారి పరిస్థితిలో ఉండగా మనము ఇలా కూడి మనం ప్రభువుని ఆరాధించి గణపరిచి స్తుతించి మహింపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపలన్నింటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాం. కాబట్టి రండి, ఏబు గ్రంథం 5వ అధ్యాయం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 20 వరకు మార్చి చదువుకుందాం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 20 వరకు మార్చి చదువుకుందాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుడిని శిక్షను తృణీకరింపకము. ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు. ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు కనికరించిన దేవుడవై నీ నమ్మకమైన స్వచ్ఛమైన నామాన్ని బట్టి అన్ని నామముల ప్రేరణ ప్రభావాన్ని ఉంచిన దేవుడవై ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని నీ యొక్క వాక్యలేఖన భాగములను వివరించడానికి కావలసిన ఆత్మీయత, ఆత్మాభిషేకము, ఆత్మ సంచారము, ఆత్మ పురికొల్పు అనుగురించమని నీ సందులో సాగిలపడుతూ ప్రభా చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి శబ్దాల నుంచి కూడా మమ్మలను కాపాడి ప్రభాని ఘనముగా మహింపరచుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క శబ్దాలు ఉన్నాయి. వీటన్నిటిలోనే జాగ్రత్తగా వింటే తప్ప ఈ వాక్యం మీకు ఎక్కదు. ఎందుకంటే ఈ చెవుల్లో అన్ని రకాలు పడిపోతున్నాయి. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి. మొట్టమొదటిది ఏంటి మనం చదివేది? మొట్టమొదటిది ఏంటి? గాయములు. సహోదరికి కలిగిన గాయములో నుండి దేవుడు ఏ విధముగా కాపాడాడో దాని గురించి చదువుతున్నాం. రండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. చాలామందిని గద్దిస్తూ ఉంటే కోపం వస్తూ ఉంటుంది. వాక్యము గద్దిస్తూ ఉంటుంది. తప్పు, అలా చేయకూడదు, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే వాక్యం కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి గద్దిస్తే దేవుడు వాడు ధన్యుడే. ఆ తర్వాత ఏం చేస్తాడంట? కాబట్టి సర్వశక్తుడకు దేవుడి శిక్షను తృణీకరింపకము. దేవుని యొక్క శిక్షను మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు బాధ పెట్టినప్పుడు, దేవుడు మనల్ని కష్టాల్లో ఉంచినప్పుడు
మనం ఏం చేయకూడదు. కాబట్టి దేవుడు శిక్షిస్తాడు, తర్వాత గద్దిస్తాడు, శిక్షిస్తాడు, తృణీకరించకూడదు. ఆయన గాయపరచి గాయమును కట్టును. కాబట్టి గద్దిస్తాడు, ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మనం బాగా ఉండాలని, మనం బాగా దేవునిలో ఎదగాలని, మనం సరిచేసుకోవాలని. అగ్నిని తీసుకొని వెళ్ళి నిప్పుల్లో పడేసినట్టుగా మన జీవితాన్ని లేక మన యొక్క విశ్వాసాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో పడేస్తాడు, కష్టాల్లో పడేస్తాడు. కష్టాలు ఎందుకు వచ్చినాయా అని దేవుణ్ణి నిందించకూడదు. ఆయన గద్దించేవాడు, శిక్షించేవాడు, గాయపరిచేటువంటి వాడు. మనం బాగోవాలని, ఆయన మార్గంలోకి రావాలని, ఆయన నడకలోకి రావాలని, ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించాలని ఆయన అలాగా చేసేవాడిగా ఉంటాడు. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. ఏ చెయ్యి అయితే గాయం చేస్తుందో ఆ చెయ్యే స్వస్థపరిచేదిగా ఉంటుంది. ఎందుకని? గాయం చేయటం ఎందుకు? స్వస్థపరచడం ఎందుకు? గాయము చేసిన తర్వాత నీ జీవితం వేరుగా ఉంటుంది, గాయము లేనప్పుడు నీ జీవితం వేరుగా ఉంటుంది. గాయము లేకపోతే విచ్చలవిడిగా ఉంటాం. నోటి మాటలో కానీ, తలంపులలో కానీ, ఊహల్లో కానీ, ఉద్దేశంలో కానీ, మాటల్లో అన్నిటిలో కూడా మన ఇష్టానుసారముగా ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, మార్గానికి తెచ్చుకుంటాడు. గద్దిస్తాడు, దేవుని మార్గానికి తీసుకొస్తాడు. గాయపరుస్తాడు, దేవుని యొక్క చిత్తంలోకి నడిపించుకుంటూ ఉంటాడు. కాబట్టి 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధలు వచ్చినా వాటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. విడిపించగలిగినటువంటి దేవుడు. 7 బాధలు కలిగినాను నీకు ఏ కీడును తగులదు. 7 బాధలు వచ్చినా నీకు ఏ కీడు కూడా రాదు. బాధలు ఉంటాయి, బాధతో పాటు కీడు రావాలి. కానీ 7 బాధలు వచ్చినా నిన్ను ఏ కీడు తాకదు అని చెప్పి ఆయన చెబుతూ ఉంటున్నాడు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధము నా ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలం అంటే కరువు. క్షేమకాలం అంటే బాగా క్షేమంగా ఉండే కాలం. క్షామకాలం, కరువు కాలం. ఆ తర్వాత క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గము బలము నుండి. భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, పీక మీదకి కత్తి వచ్చినప్పటికీ కూడా, ఏ పరిస్థితిలోనైనా కూడా దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన చేతులే గాయపరచును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి అంత గొప్ప మంచి దేవుడు. మనం మార్గంలోకి వెళుతుంటే తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడు? చార తీసుకున్నాడు. తప్పిపోతుంటే బాధపడ్డాడు. తిరిగి వచ్చినప్పుడు సంతోషించాడు. అలాగే నీవు నేను కూడా ఎక్కడైనా తప్పిపోతా ఉంటే 7 బాధలు 6 బాధలు కలిగినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కాపాడి భద్రపరిచి తిరిగి మందిరానికి, లేకపోతే మార్గానికి, శిలువ మార్గానికి తీసుకురాగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే అని అక్కడ చెప్పబడుతూ ఉన్నాం. కాబట్టి మనము ఆయన గద్దించినప్పుడు కానీ, శిక్షించినప్పుడు కానీ, గాయపరిచినప్పుడు కానీ మనము సణుగులు సంశయములు లేకుండా లోబడినటువంటి వారమై ఆయన చిత్తానికి లోబడి వాటిని అనుభవించుతూ వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. రండి, ఇర్మియా గ్రంథం 15:18 17 కూడా సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు. అది బాధ వచ్చినప్పుడు, మంచాన పడినప్పుడు అందరు నవ్వుకుంటున్నారు అనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి,
వాళ్ళ మధ్య కూర్చొని సంతోషించే పని. ఎందుకంటే ఈ బాధ కాలు బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు కాలు ఇరిగింది, నాకు కూడా కాలు ఇరిగింది. ఈ అమ్మాయికి కాళ్ళు ఎన్నిసార్లు ఇరిగిందో తెలియదు, కానీ ఒక చోట ఇరిగిందంట. నాకు 3 చోట్ల ఇరిగింది. అక్కడే ఆ పక్కనే 3 చోట్ల ఇరిగింది. 3 చోట్ల ఇరిగితే నేనేం ఇంకా చెట్టు మించి దూకానా? అలా కాదు, కారులోంచి దిగుతుంటే ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ఏంటంటే నా కాలుకి చుట్టుకుంది. నేనేమో కింద బోర్ల పడ్డాను, కాలేమో కారులో ఉంది. ఆ కాలు ఏమైందంటే బెల్ట్కి ఇలా తిరిగింది. ఇలా తిరిగే వాళ్ళగా 3 చోట్ల ఇరిగింది. గవర్నమెంట్ అన్నారు ఒక్కొక్క దానికి 70,000 అన్నారు. ఒక్కొక్క దానికి 70,000 అయితే 2,10,000 అయింది. ఆ 2,10,000లో 140,000 గవర్నమెంట్ ఇచ్చింది, 70,000 నేనే ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే వాకర్ కొనుక్కున్నాను నేను. వాకర్ అంటే ఏంటి? నడవటానికి ఐరన్ ఇదా ఉంటుంది, ఇలాగా నడవటానికి ఇలాగే వెళ్ళి కూర్చుని అప్పుడు ప్రసంగాలు చేసేవాడిని. కాబట్టి ఎంత బాగోలేకపోయినా నా పని నేను చేసుకునేవాడిని, మీకు ఎంత బాగోకపోయినా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ వాకర్ అంటే ఆ వాకర్ తర్వాత ఏమైందంటే లోవకి కాళ్ళు ఇరిగినాయి. ఎక్కడ? మహానయంలో లోవకి కాలు ఇరిగినాయి. కాలు ఇరిగితే నాది ఆయనకి ఇచ్చా వాకరు. ఆయనకి ఇస్తే ఆయన కొన్ని నడిచి బాగా అయిపోయిన తర్వాత అన్న ఇదేంటన్నాడు. అంతలో యాకోబు భార్యకి కాలు ఇరిగింది. మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఈ అమ్మాయికి మార్తకి కాలు ఇరిగింది. వచ్చిందమ్మా? వచ్చింది, ఇక్కడికి కూడా వచ్చిందంట. కాబట్టి ఒకళ్ళ కాలు ఇరగటం ఎంత మంచిది. ఆ విధంగా ఆ వాకర్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వాకర్ అంటుంది ఇంకెంతమంది పడ్డా పర్లేదు అంటుంది. రాండి. కాబట్టి ఆ విధముగా దేవుడు ఇక్కడ అంటున్నాడు 15, 18, 17 కూడా సంతోషించి వారి సమూహంలో కష్టం వచ్చినప్పుడు, బాధేస్తున్నప్పుడు సంతోషించే వాళ్ళు దగ్గర కూర్చోలేరు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, నేను దుఃఖముతో ఉన్నాను. అలా ఉండేదాన్ని నేను. ఏకాకిలాగా ఉండేటువంటి పరిస్థితి, కష్టమును బట్టి ఏకాకిగా ఉండేటువంటి ఎవరికైనా కష్టాలు వస్తే ఈ కష్టాలన్నీ కలబలుక్కొని నా దగ్గరికే రావాలా? ఒకసారి వస్తాయి. కష్టాలన్నీ కూడగట్టుకుని మీటింగ్ పెట్టుకుంటాయి అంట. కష్టాలు మీటింగ్ పెట్టుకుని ఆ ఇంట్లోకి పోదాం పదండి అనుకుంటాయి అంట. అన్ని కష్టాలు ఒకసారే వస్తాయి. భూమి సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, పిల్లల సమస్యలు వస్తాయి, పెళ్లి సమస్యలు వస్తాయి. ఈ ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి సంతోషించే వాళ్ళతో కూర్చోలేకపోయాను. కష్టాల్లో ఉన్నటువంటి నీ కష్టమును బట్టి నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుండిని. నా బాధ ఎడదగని దాయను. నా గాయము ఏమైంది? గాయము ఘోరమైన గాయం, భయంకరమైన గాయం. ఇప్పుడు ఈయనేమో మార్కేమో పనికి వెళ్ళకపోతే అవదాం. పిల్లలు ఏమో ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. మరి ఇక్కడ ఈవిని ఎవరు చూసుకుంటారు? అందుకని ఆవిడని వాళ్ళ అమ్మగారింటికి పంపించారు. ఏది కష్టం వచ్చినా, ఈ పిల్లలకి ఏ నష్టం వచ్చినా ఆఖరికి ఎక్కడికి వెళ్తారు? అమ్మే గతి. కాబట్టి మీ అమ్మల్ని జాగ్రత్త చూసుకోండి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మళ్ళీ అమ్మే కావాలి. కాబట్టి అమ్మలకు చెప్పేది ఏంటంటే తల్లి ప్రేమ శాశ్వతమైనది. తల్లి కంటే గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా.
కడుపున పుట్టిన బిడ్డను 9 నెలలు కడుపులో మోసి పెంచి పోషించి ఉన్నటువంటి తల్లి ప్రేమ ఎక్కడ కూడా దానికి ఖరీదు కట్టలేం. ఒకవేళ ఇంతగా ప్రేమించి కని పెంచినటువంటి తల్లి ప్రేమ ఒకప్పుడు మరిచిపోవచ్చునేమో, కానీ నీ కొరకు మరణించినటువంటి ప్రభు ప్రేమ, నీ కొరకు సమస్తాన్ని అర్పించుకున్నటువంటి ప్రభు యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుని శిలువ బలి అప్పగించినటువంటి ప్రేమ, అది అన్నిటికీ కూడా తీరనటువంటి ప్రేమ. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే 66:13 యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మలను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెరూషలేం అంటే సంఘం. సంఘానికి రావాలి ఎప్పుడు? మార్కు సంఘానికి రావాలా? అర్థమవుతుందా? ఆదివారం సంఘంలో ఉండాలి. బాప్తీసం తీసుకున్నావా? తీసుకున్నావా? దేవుని బిడ్డవే కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆదివారం దేవుని ఇంట్లో ఉండాలి. ఖచ్చితంగా ఎన్ని పనులున్నా మూట కట్టి అవతల పడేసి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటిదే. అది ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. యెరూషలేములోనే ఆదరింపబడతావు, సంఘములోనే ఆదరింపబడతావు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 1,00,000 రూపాయలు ఆదివారం వస్తే అనుకున్నా కూడా వాటిని కాలుతో తన్ని దేవుని మందిరానికి వచ్చి కూర్చుని బల్లలో పాలు పంపులు పొందవలసినటువంటి అవసరత గత్యత ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆదివారం మానవద్దు. అందుకని అంటున్నాడు ఇక్కడ, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసించు లేదు, కడుపు మంటతో నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై ఉంటిని. నా బాధ ఎలా ఎడతగినదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమాములవుదువా అని, నిలువని జలమవుదువా అని అంటాను. ఆ బాధలో నుంచి వచ్చినటువంటి మాటలు చాలా. ఏముంది నయోమి? ఏముంది? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. అన్యాయం దేవుడు చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేసేవాడైతే దేవుడు ఎందుకు? మన పక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్యాయం చేయటానికి. మన పక్కోళ్ళు చాలామంది అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. దేవుడే కాక్కర్లేదు. దేవుడు న్యాయవంతుడు, అన్యాయం చేయడు, అందరికీ ఉపకారి. కాబట్టి దేవుడు, అలాంటి దేవుడిని మనం సేవించేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. మన దేవుడు బొమ్మ కాదు, మన దేవుడు కళ్ళు లేనివాడు కాదు, చెవులు లేనివాడు కాదు. మన దేవుడు చూడగలిగినవాడు, వినగలిగినవాడు, తలంచగలిగినవాడు, ముట్టుకోగలిగినవాడు, నడవగలిగినవాడు, సర్వశక్తి కలిగినవాడు, ప్రేమామూర్తి అయిన దేవుడు, కరుణ వాత్సల్యత కలిగినవాడు, జాలి కలిగినటువంటి ప్రభుడు మన కొరకు మరణించటానికి వేను తీయకుండా తన ప్రాణాన్ని దానంగా రక్తదానం ఇచ్చినటువంటి ప్రభువు మన దేవుడు. అంత ప్రభువు మనకుండగా ఎన్ని కష్టాలు వస్తాయేమి, ఎన్ని నష్టాలు వస్తాయేమి, ఏది ఏమైనా చస్తే పరలోకంకి పెడతాం. లోకమును వీడచి వెళ్ళవలెనుగా, లోకమును వీడచి వెళ్ళవలెనుగా, సర్వమి చటనే విడువావలే లోకమును విడచి వెళ్ళవలెనుగా. కీబోర్డు కానీ, డోలకు కానీ, కంజరి కానీ, ప్రసంగంలో వచ్చినటువంటి ఒక పాట వస్తే దాని అర్థాన్ని అందరూ గ్రహించటానికి పాడతాం, కానీ మేళతాళాలు వాయించడానికి కాదు. కాబట్టి ప్రసంగం మధ్యలో వచ్చేటువంటిది. మామూలుగా పడేటప్పుడు అన్నీ వాయించాల్సిందే. దీనిలో ఉన్నటువంటి నేను మధ్యలో ఎందుకు పెట్టానంటే దీని అర్థాన్ని గ్రహించాలి. ఆ పాటలో ఉన్నటువంటి గూఢమైన
గుప్తమైన అర్థాన్ని మనం గ్రహించాలి. అందుకు మనం పాడతాం. కాబట్టి వాయిద్యాలు వాయించుకోకూడదు. కాబట్టి ఆ విధముగా దేవుడు మనల్ని ఎంతగానో నడిపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి, కీర్తనలు 30, కీర్తనలు 38, కీర్తనలు 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు, అది నా మూర్ఖత్వాన్ని బట్టి నాకు కలిగినటువంటి గాయములు దుర్వాసనతో స్రవించుచున్నాడు. నా మూర్ఖత వలన కలిగినటువంటి ఈ గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. స్రవించటం అంటే ఏంటి? స్రవించుచున్నవి అంటే కారుతున్నాయి. గాయములలో నుండి చీము రక్తము కారుతూ ఉంది. గాయం అంటే అంత భయంకరమైనటువంటిది, చీము రక్తము కారేటువంటిది. అందుకని అంటున్నాడు, నా మూర్ఖత వలన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వలన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నీ రక్తమే నా గాయమును, అమూల్య రక్తమే నా గాయమును, అత్యంత పరిమళ ఔషధం బాయే నజరేయుడా. స్తుతించెద దయగలనే ఆత్మగల సమభూమిలో నజరేయుడా. స్తుతించెదు దయగలనే ఆత్మగల సమభూమిలో. నా మూర్ఖత వలన కలిగిన గాయములో నుండి కారుతున్నటువంటి ఆ రసికలు దుర్వాసన కొడుతూ ఉన్నాయి. ఈ గాయం ఎందుకు వచ్చిందరా అంటే నా మూర్ఖత్వం. ఈ గాయం వచ్చింది. ఈ గాయముని కడగాలంటే, శుద్ధి చేయాలంటే ఆ గాయం కావాలి. ఏ గాయం? ఏ గాయం? గాయములను నా కొరకై పొందేను క్రీస్తు నీ గాయము స్వస్థత పొందాలంటే, నీ శరీర సంబంధమైన గాయము కానీ ఆత్మ సంబంధమైన గాయము కానీ స్వస్థత కావాలంటే ఆయన గాయములలో నుండి వచ్చిన రక్త ధారల ద్వారా తప్ప వేరే విధంగా మనకి స్వస్థత రాదు, పరిశుద్ధత రాదు, నయం కాదు. కాబట్టి ఆ విధముగా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనం బాగున్నామంటే ఆయన గాయపరచబడ్డాడు, మనం బాగున్నామంటే ఆయన సిలువెక్కాడు, మనం రక్షణ పొందామంటే ఆయన రక్తధారలతో మనల్ని కడిగి శుద్ధి చేశాడు. కాబట్టి ఆయనకి మనకెంతో సామ్యత ఉంది, మంచి ఇది ఉంది. ఇంకా రండి ఆ మాటలో చదువుదాం. చదువు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దుర్వాసన కొట్టేటప్పుడు గాయాలు ఎవరిదైనా దగ్గరికి వస్తారా? రారు. డాక్టర్ కూడా ముక్కుకి అన్నీ కట్టుకొని చేతులకి గ్లౌజెస్ వేసుకొని దగ్గరకు వచ్చి జాగ్రత్తగా పరామర్శిస్తాడే తప్ప డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తను తాను కాపాడుకుంటా ఉంటాడు. నీ గాయముల వలన వచ్చినటువంటి దుర్వాసన భయంకరమైనటిదిగా ఉంటుంది. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉంటాడు. అయితే దేవుడు మాత్రం
ఏమంటాడు? కుష్ఠరోగిని ముట్టి ఏమంటాడు? కుష్ఠరోగిని ముట్టొచ్చా? ముట్టకూడదు, ఎవరో ముట్టుకోకూడదు కుష్ఠరోగిని. ఆయన ఏమంటాడు? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థత పరచము, నాకు ఇష్టమే అని చేతితో ముట్టి అతనిని స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవడు ముట్టుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు. వాడు ఊళ్ళో ఉండటానికి ఇష్టం లేదు, వీధిలో ఉండటానికి ఇష్టం లేదు, ఇంట్లో ఉండటానికి ఇష్టం లేదు. ఊరు బయట గవిని వెలుపల ఉండవలసిన కుష్ఠరోగికి దేవుడు దగ్గరకు తీసుకొని ముట్టి స్వస్థపరచి బాగు చేసి అంత ప్రేమ వాత్సల్యత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు. ఆ గాయముల నుండి స్రవించేటువంటి దుర్వాసన భరించలేనటువంటిది అయినప్పటికీ కూడా దేవుడు గాయములను కట్టేటువంటి వాడుగా తన హస్తాలతో గాయాన్ని బాగు చేసేటువంటి వాడు ఉంటాడని మనం అక్కడ చూస్తున్నాం. చదువు తర్వాత. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చాలామంది గాయాలు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, డెంగ్యూ వ్యాధులు వచ్చినప్పుడు ఉంటానో పోతానో, ఏమిటి ఆ మందులు వేసుకొని ఈ మందులు వేసుకొని చాలా భయంకరమైన పరిస్థితుల్లో కృంగి ఉంటారు. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఇందాక మనం పాడుకున్నాం పాట, పాడామా? సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, క్షణం క్షణం బే ధాత్రిలోనా, క్షణం క్షణం బే ధాత్రిలోనా, క్రీస్తేసేని సౌఖ్యం కాదా, క్రీస్తేసేని సౌఖ్యం కాదా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమం. ఎంత చక్కగా కూర్చాడో. సుఖం ఉంటుంది ఒకసారి, దుఃఖము ఉంటుంది. ఈ జీవితమే సుఖ దుఃఖాల యాత్ర. ఒకడు బాగా సంతోషంగా ఉన్న సమయం ఏది లేదు. ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనా దుఃఖము సుఖము రెండు ఉండాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఇక్కడ అంటున్నాడు, నా శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. నా గుండె కొట్టుకొనుచున్నాను, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను, నా స్నేహితులు నా చెలికాండ్రు తెగులు చూచి ఎడమగా నిలుచున్నారు. చూసారా? ఏబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులు ఎలా ఉన్నారు? విమర్శించేవారుగా ఉన్నారు. నువ్వు మంచోడు అయితే ఇదంతా ఎందుకు వస్తుందిరా అన్నారు స్నేహితులు. కాబట్టి విమర్శకు లోనైనటువంటి వారుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులు రావచ్చు మనకి. సిస్టర్కి కూడా అలాంటి పరిస్థితుల్లో అన్నిటిలో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 147, కీర్తనల గ్రంథం 147:3, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. వారి గాయములు. వాడి గుండె ఎందుకు చెదిరిందంట? గాయములు ఉన్నాయి. మానసిక
ఆత్మీయ అన్ని రకాలైనటువంటి శారీర సంబంధమైన గాయములు. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే, ఒక్కొక్కళ్ళు తిడతంటే ఎలా ఉంటుందంటే ఎప్పటికీ మానని గాయమైపోద్ది. ఎక్కడ? లోపల అవుతుంది. బయటికి బాగానే ఉంటుంది, బయట శరీరం బాగానే ఉంటుంది, లోపల పడుకున్న మాటే గుర్తొస్తుంది. గాయపరచబడతాడు. భయంకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. కత్తి పోటు వంటి కత్తితో కుమ్మితే ఎలా ఉంటుందో అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. రెండంచులు కలిగిన పదునైనటువంటి ఖడ్గము లాంటిది నాలుక. అలాంటి భయంకరమైన నాలుక కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. బయట సంఘములోనే ఇక్కడికి వస్తే ఆ నాలుకతో ఆరాధిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ నాలుకను ఉపయోగించి అనరాని మాటలు, వినరాని మాటలు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు వీళ్ళు? విశ్వాసులే. కాబట్టి ఆ విధముగా ఉండకూడదు అని అక్కడ చెబుతున్నాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములు కట్టేటువంటి వాడు. మన ప్రభువు అలాంటి వాడు కాబట్టి మన గుండె చెదరినప్పటికీ ఆయన గాయములను కట్టేటువంటి వాడుగా ఉంటాడు. ఏబు గ్రంథానికి రండి. ఏబు గ్రంథం 34:6. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడు. నేను న్యాయవంతుడినే, నేను బాగానే ఉన్నా. అమ్మా ఇటు చూడాలి, నేను న్యాయవంతుడినే కానీ అబద్ధికుడిగా ఎంచబడుతున్నాను. ఎవరు? ఏబు న్యాయవంతుడేనా కాదా? న్యాయవంతుడేనా? అమ్మా మీరు సర్టిఫికెట్ ఇవ్వగలరా ఏబుకి? ఏబు న్యాయవంతుడని చెప్పగలరా? ఎవరు చెప్పారు? 8వ వచనం చదువు. 1:8. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన వాడు. ఆ భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేడు అనేటువంటి సాక్ష్యం పక్కింటోళ్ళు ఇచ్చింది కాదు, భార్య ఇచ్చింది కాదు, దేవుడే ఇచ్చాడు. మన సాక్ష్యం సరిదా లేదా అంటే భార్య చెప్పిద్ది బ్రహ్మాండంగా. మన భార్యకి మొత్తం తెలుసు, లేకపోతే భార్య గురించి భర్తకి మొత్తం తెలుసు. చక్కగా సాక్ష్యం చెప్పాలంటే భార్య భర్తలే ఒకరికొకరు సాక్ష్యం చెప్పుకోవాలి. మంచివాళ్ళు అన్నారంటే చాలా మంచివాడు అనమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, న్యాయవంతుడైయుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగాను. నేను తిరుగుబాటు చేయలేదు కానీ మానజాలని గాయము కలిగిన మాందంట. ఆ గాయము మానే గాయం కాదు, ఎంత భయంకరమైన గాయమో తెలుసా? అది ఏబుకు వచ్చినటువంటి గాయం. 10 మంది పిల్లలు ఒకసారి ఒంటెలన్నీ, గాడిదలన్నీ, పశువులు, గొర్రెలు, మేకలు, మందలు, ఇల్లు సమస్తము పోయి శరీరములో ఆరోగ్యము పోయి పుండ్లు పట్టి ఆ యొక్క బొబ్బలు పగలగొట్టుకోవడానికి దురద వస్తే చిలపెంకులు తీసుకొని గోక్కుంటా కూర్చుని భయంకరమైన బట్టలు లేకుండా గోనె పట్టలు కట్టుకొని బూడిద పోసుకొని నేల మీద కూర్చుని, ధనవంతుడైన వాడు నేల మీద కూర్చుని ఉంటే స్నేహితులు వచ్చి భార్య వచ్చి విమర్శించేటువంటి వారుగా ఉంటున్నారు. అంతే భయంకరమైనటువంటి ఏమంటున్నా, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని ఏబు అనుచున్నాడు. నేను మంచోడ్నే, న్యాయవంతుడే, నాకు వచ్చినటువంటి గాయము మామూలు గాయం కాదు, మానటం లేదు. మనస్సులో గాయం, హృదయంలో గాయం, మనస్సాక్షిలో గాయం,
శరీరమునకు గాయం, రకరకాల గాయములు ఆయనకి కలిగిన ఆయన ఎంతగానో నిబ్బరమైన బుద్ధి కలిగి ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చాను. ఇది తర్వాత వస్తుంది, తర్వాత చూద్దాం దాన్ని. కాబట్టి ఈ యొక్క గాయమును గురించి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. సహోదరికి కూడా కలిగినటువంటి గాయం బట్టి మరి మందిరంలో ఉన్న వాళ్ళంతా ప్రార్థన చేశారు. మంచిది. ఆ విధంగా సంఘంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉరకలు పరుగుల మీద వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాడిని పరామర్శించి ప్రార్థన చేసి ఆదరించి ఓదార్చి వచ్చే వాళ్ళే నిజమైన సంఘస్థులు. ఎవరికైనా గాయం కలిగితే, ఎవరికైనా జ్వరం వస్తే, ఎవరికైనా బాధ కలిగితే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? రావాలే, అలాగే ఉండాలి, అనాలా? మంచి పని జరిగింది అనంటారా? అలా అనేవాళ్ళు అయితే వాళ్ళకి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు శరీరంలో ఉన్నాడు. ఒక శరీరమునకు ముళ్ళు గుచ్చుకుంది, కాలుకి ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు గుచ్చుకున్న సంగతి తలకెళ్ళిద్ది. తల అంటే బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. వెంటనే ఒక ఆర్డర్ ఇచ్చేస్తుంది చేతికి ఒక ఆర్డర్ వచ్చేస్తుంది. ముళ్ళు గుచ్చుకుంది కాలు గారికి ముళ్ళు గుచ్చుకుంది, చెయ్యి గారు మీరు వెళ్ళి వెంటనే పీకండి. నాకు గుచ్చుకోలే, చెయ్యింది నేను. కాలు గుచ్చుకుని నాకేంటి, నేనెందుకు తీయాలి అని చెయ్యి అలుగుతుందా? అలగదు. ఒక శరీరమే, సంఘమే. కాబట్టి ఒకరికి బాధ వస్తే వేరొకరు దాన్ని ఆదరించాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి సంఘములో ఎవరికి కష్టము కలిగినా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వీలైతే 4 సిస్టర్స్ కలిసి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి ఆదరించి రావాలి. ఆ విధముగా చేసేది నిజమైన సంఘము. కాబట్టి ఏవు వంటి వాడెవడు? గాయము కలిగిన ఏవు అనుచున్నాడు. ఏవు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారము పానము చేయుచును. మంచి నీళ్ల వలె, మంచి నీళ్ళు తాగినట్లుగా తిరస్కారాన్ని పానం చేస్తున్నాడంట. మంచి నీళ్లు తాగినట్లుగా తిరస్కరిస్తున్నారు అందరూ ఆయన్ని తిరస్కరిస్తున్నారు. ఎలా? మంచి నీళ్ళు తాగినట్లుగా తేలికగా తిరస్కరిస్తున్నారు. పరిస్థితి ఎప్పుడైనా ధనవంతుడైనా ఎవడైనా పేదవాడైతే వాడి దగ్గరికి ఎవడు వెళ్ళరు. ఎందుకని? ఏదో ఒకటి అడుగుతాడని. వాడు ఎదురొస్తున్నా కూడా మెల్లిగా పక్క సందులో కూడా వెళ్ళిపోతారు. పేదవాడంటే అలాంటి వాడు. మా ఊరోడు ఒకడు కలెక్టర్ అయ్యాడు. ఆడు పెద్ద పరిచయం లేదు. నేనేం చెప్తాను? మా బాబాయ్ అండి కలెక్టర్ ఎవరు అనుకున్నారు? మా బాబాయ్. మంచిగా ఉన్నవాడైతే మనోడు, దరిద్రుడైపోతే వాడెవడో నాకు తెలియదు. తమ్ముడైనా సరే వాడెవడో నాకు తెలియదు. అలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు సంఘంలో ఉండటానికే లేదు. ప్రేమించేటువంటి తత్వం కలిగిన వారుగా ఉండాలని అక్కడ చెప్పబడుతున్నాం. రండి, ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఏమైంది? గాయము గురించి అయింది. రెండోది ఏంటి? దయగలిగిన వాడు, కృప కలిగిన దేవుడు. ఇలాంటి గాయం ఉన్న పరిస్థితుల్లో సైతము దేవుడు ఆదరించగలిగినటువంటి ప్రేమ తత్వము కలిగినటువంటి దేవుని గురించి రెండు మాటలు చూద్దాం రండి. యెషయా గ్రంథం 63:7 నుంచి యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవాకు కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. నా వాత్సల్యమును బట్టి, కృపాబాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులందు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను, తాళిమి చేతను వారిని విమోచించెను.
పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చాను. చాలు. ఇక్కడ చదవబడినటువంటి 7, 8, 9 వచనాల్లో దేవుని యొక్క గుణలక్షణాలు కొన్ని ఉన్నాయి. అక్కడ దేవుని యొక్క లక్షణాలు, ఆయన అలవాట్లు ఏంటంట, ఒకటి వాత్సల్యత కలిగినటువంటి వాడు, వాత్సల్యత, కృపాతిశయము కలిగిన వాడు. 7 అంటాడు కృపాతిశయము కలిగిన వాడు కాబట్టి స్తోత్రించాలి ఆయన్ని. తర్వాత వాత్సల్యత కలిగిన వాడు, వాత్సల్యమును బట్టి అన్నాడు. తర్వాత కృపాబాహుళ్యమును బట్టి అంటున్నాడు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత మహాకనికరము కలిగినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా ఆయన గుణలక్షణాలని మనం చూస్తున్నాం. మహాకనికరము కలిగిన వాడు కాబట్టి అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారిని రక్షకుడు. ఈ పిల్లల్ని నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు అబద్ధాలు ఆడరో అనుకుని వాళ్ళని రక్షించాడంట. ఆయనకి తెలియదు, తెలీదా మనం అబద్ధాలు ఆడే సంగతి? అబద్ధాలు ఆడతామా లేదా? మనం అబద్ధాలు ఆడతామా ఆడమా? ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారు, చాలా మంచోళ్ళు. అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెళ్తారు. అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు ఏం చేస్తాడు? నరకానికి వెళ్తాడని ఉంది. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అంటున్నాడు. కాబట్టి అబద్ధములు అనేటువంటిది మరి మామూలుగా వచ్చేటువంటిదిగా ఉంటుంది. అలాగే అబద్ధాలు ఆడేస్తారు. ఎందుకని? అబద్ధికుడును అబద్ధమునకు జనకుడైనటువంటి వాడు శోధిస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు. తొందరగా అబద్ధం ఆడతాం. మొట్టమొదటి కుటుంబంలోనే అబద్ధం ప్రారంభమైంది. ఏమంది? దేవుడు దీన్ని తినవద్దన్నాడా? తినవద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అని చెప్పింది. సైతాన్ ఏం చెప్పాడు? దీన్ని తినదినా నిశ్చయముగా నీ దేవదూతలు అవుతారు. దేవుడు చెప్పాడు దీన్ని తింటే సస్తారని చెప్పాడు. దేవుడు మాటను పక్కన పెట్టారు, సైతాను మాటే విన్నారు. అందుకనే అబద్ధికులు అవుతున్నాం. అబద్ధం ఆడేటువంటి తత్వము కలిగినటువంటి వారముగా అబద్ధములాడనేరని పిల్లలనియో అనుకొని ఆయన వారిని రక్షకుడు ఆయన. వారి యావత్ బాధలో అయినా నువ్వెంత బాధపడితే ఆ బాధ అంతా కూడా ఆయన పడతాడు. యావత్ బాధలో ఆయన కూడా బాధపడతాడు. నువ్వు కన్నీరు కారిస్తే నీ కొరకు ఆయన కన్నీరు కార్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. నువ్వు బాధపడితే ఆయన బాధపడేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఆయన సన్నిధిలో ఉన్న దూత వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. మనకు పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు దేవుడు కనికరము కలిగిన దేవుడు కనుక మనల్ని రక్షించేటువంటి వాడు. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనొచ్చు మోసికొనొచ్చు వచ్చాను. వాళ్ళ అమ్మ మోసింది అనుకుంటున్నాం మనం. ఆ అమ్మని బయటికి లోపలికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ మోసింది లేకపోతే భర్త మోసాడు అనుకుంటున్నాం. కాదు, దేవుడే ఒడిలో వాళ్ళకి కలిగిన వాడు, మోసినటువంటి వాడు. తల వెంట్రుకలు నరి వరకు నేను ఎత్తుకునేటువంటి వాడిని నేనేనన్నాడు. కాబట్టి ఆ విధముగా ఆయన భరించేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. భరించేవాడుగా ఉన్నాడు. రండి కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం 63. కీర్తన గ్రంథం 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎప్పుడు? మంచము మీద ఉన్నప్పుడు, నా మంచము మీద ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మంచం మీదకి వెళ్ళకముందు జ్ఞాపకం చేస్తారా? హాస్పిటల్లో జాయిన్ అయితే దేవుడా 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 అంటానే ఉంటారు పొద్దాక. ఇంటికి వచ్చి బాగుందంటే దేవుడు లేడు, ఏం లేదు.
అదే మన మానవ తత్వం. నా మంచము మీద ఆ, 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 ఉమ్, 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 ఉమ్. అది నీ నామమును బట్టి నా చేతులెత్తెదను, నీవు నాకు సహాయకుడివై ఉంటావు. నేను మొర్ర పెట్టుతున్నాను. మొర్ర పెట్టినప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ఉత్తరం ఇస్తావు, సహాయం చేస్తావు. సహాయం చేయగలిగిన వాడు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒక్కడే, దేవుడు ఒక్కడే సహాయం చేయగలిగిన వాడు. ఆ విధముగా సహాయము చేయగలిగిన దేవుడిగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథము చకచకరండి, త్వరగా తీసుకుని వెళ్దాం. 26:1-3. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను, తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచును. కృప కలిగిన దేవుడు గనుక నీ కృపను నేను, నీ దయను నేను నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ప్రభువా, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. ఎన్ని వాడాడు ఇక్కడ? పరీక్షించు, పరిశీలించు, పరిశోధించు. నన్ను, నా అంతరంగమని, నా లోపలి భాగాన్ని పరిశీలించు. ఎక్కడైనా దుష్టత్వం కనపడితే దాన్ని కడిగాయి, దాన్ని శుద్ధి చేయి, నన్ను బాగు చేయి, నన్ను బలపరచు. అది విశ్వాస యొక్క లక్షణం. ఆ విధముగా అంతరేంద్రియములను పరీక్షించగలిగినటువంటి దేవునికి వైపు మనం చూచి ఆయన్ని ఘనపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. 30 పక్కనే 35:5 నుంచి. ఆయన కోపము ఎంతకాలం ఉంటుందంటే కోపం? ఆయన దయాన్ని గురించి చూస్తున్నాం. కోపం ఎంతకాలం ఉంటుంది? నిమిషం ఉంటుంది. దయ ఆయుష్కాలం ఉంటుంది. చూసారా? తర్వాత సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఏడుస్తూ కూర్చున్నప్పటికీ ఉదయకాలాన్ని లేవగానే సంతోషం వచ్చేటువంటిదిగా ఉంటుంది. నా క్షేమకాలమున అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచు. దయగలిగి నా క్షేమకాలమున అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. నువ్వు ముఖం దాచుకున్నప్పుడు నేను బాధపడ్డాను, కలత చెందాను. దేవుని ముఖం దాచుకున్నప్పుడు కలత. 8 యెహోవా నీకే మొర్రపెట్టి తిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభం? నేను గోతిలోనికి దిగిపోతే నా ప్రాణం వల్ల నీకేమి లాభము అంటున్నాడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించితివి 103వ కీర్తనలో అంటాడు. చదవకండి. ఆ విధముగా 11 చదువు. నా ప్రాణము మౌనముగా ఉండక, అది ఇప్పుడు చేసేది అదే. ఇప్పుడు చేసేదేంటి? నా ప్రాణము మౌనముగా ఉండకుండా, నా ప్రాణమును సేద తీర్చి, నా ప్రాణమును విమోచించి, నా ప్రాణమును కాపాడి ఉన్నటువంటి దేవుడు గనుక ఇప్పుడు నేను సంఘములు అందరి ఎదుట నిన్ను స్తుతిస్తున్నాను, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాను అని అక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క స్థితిగతులన్నిటిలో కూడా దేవుడు చేసిన మేళ్ళన్నిటిని కూడా మరచిపోకుండా ఎప్పుడు ఆయన స్తుతించబద్ధులమని. ఇంకా 2 మాటలు చెప్పుకొని దేని గురించి? స్తుతి. మొదటిదేంటి? గాయము. రెండవదేంటి? దయ కలిగి వాత్సల్యత కలిగి ఉండడం దేవుడు. అందుకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్తుతిస్తున్నాం, ఆయన్ని స్తుతిస్తున్నాం.
కనికరము కలిగిన దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉంటున్నాం. కీర్తన గ్రంథం 22:22. కీర్తన గ్రంథం 22:22. నీ నామమును ఆ సహోదరులకు ప్రచురపరచెదను. అది నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యన నిన్ను స్తుతి. ఇది జరిగేది ఏంటంటే ఇప్పుడు స్తుతిస్తున్నాం. ఎక్కడ? సమాజము మధ్య. హృదయంలో స్థుతి ఉంది, దాన్ని ఇప్పుడు సమాజం అందరిని పిలుచుకొని వారందరి మధ్య దేవుడు నా పట్ల చేసినటువంటి మేలు ఉపకారాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను అని స్తుతి చెల్లించేటువంటి తత్వం ఆ యొక్క గాయపడిన సిస్టర్కి దేవుడిచ్చాడు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. స్తుతించేది ఎవరు? భయభక్తులు కలిగిన వాడు. యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు, స్వస్థత పొందినవారు, మేలు పొందినవారు, దేవుని యొక్క కనికరము పొందినటువంటి వారు అందరూ కూడా సమాజంలో దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. ఇంకా యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచండి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా ఆయనకు భయపడుడి, భయభక్తులు కలిగి ఉండండి. ఆయన బాధపడి వారిని బాధను బాధపడే వాళ్ళని అసహించుకోలేదు, తృణీకరించలేదు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని అసహించుకోలేదు, వాళ్ళని తృణీకరించలేదు. అతనికి తన ముఖము, ఎవడైతే బాధపడుతున్నాడో వాడికి ముఖం దాచలేదు. మానవుడైతే సహోదరుడైనా ముఖం దాచుకుంటాడు, మొహం కప్పుకుంటాడు, ముఖం చాటేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు. అయితే దేవుడు మాత్రం అలాగా చేయడు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా నీ మొర్రలు ఆలకించగలిగిన వాడు ఒక్కడే, దేవుడే. నీ శ్రమలో, నీ కష్టములో, నీ యొక్క నష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధిలో, బాధలో, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆలకించగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన, అదే మహాసమాజములో, సంఘములో నిన్ను గూర్చి నేనేం చేస్తాను? కీర్తన పాడతాను. కాబట్టి దేవుని కీర్తించడం, మహిమపరచడం. 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి అతిశయపడుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచండి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయనకు ఉత్తరమిచ్చెను. నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తోటి చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకుండును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కాబట్టి ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకి నేను చెల్లిస్తాను, స్తుతి చెల్లిస్తున్నాను అని అక్కడ చెప్పేటువంటి వాడుగా 43:5 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయన్ను స్తుతించెదను. కృంగినప్పుడు కూడా నా ప్రాణమా నువ్వెందుకు లోపల కృంగిపోతున్నావు? ఆ కృంగుదలలో కూడా ఏమంటున్నాడు? నేను ఆయన్ను స్తుతిస్తాను, నేను ఆయన్ను స్తుతిస్తున్నాను. కృంగుదలలో, బాధలో, కష్టములో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు గొప్పవాడు అన్నాడు ఒక ఆయన. ఏబే ఉన్నాడు, ఇందా చదవండి 21, ఏబు 1:21.
యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతిని కలుగునుగాక. స్తుతించడం. ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాడు? ఎలాంటి పరిస్థితి? భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సైతం దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి మానవుడు ఒక ఏబే అన్ని పరిస్థితుల్లో కూడా స్తుతించగలిగినటువంటి వాడుగా అపోస్తలుడైన పౌలు, వీళ్ళందరూ కూడా పరిస్థితులు ఏమైనా కానీ, కష్టమైన ఏమైనా కానీ దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పేటువంటి వాళ్ళ ఆ ఆత్మీయ ఎదుగుదలకి, ఆత్మీయ పరిపక్వతకి, ఆత్మీయ మెచ్యూరిటీకి మనం ఎదగాలంటే వాక్యము, సంఘము, ప్రార్థన ఉంటే తప్ప, ప్రార్థనా జీవితం, వాక్యము నింపుకోవడం, సంఘముతో సమైక్యపడడం, ఇవన్నీ ఉంటే తప్ప ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలేం. కాబట్టి అలాంటి స్థితి మనకు కలగాలని, గాయములు కలిగినప్పుడు, దేవుని దయ కలిగిన దేవుడు ఆదరించినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. రండి ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం కొరకు ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రార్థన చేయండి. చెప్పారు కదా పిల్లల యొక్క పేర్లు.